ఎన్ని పాటలు పాడినా ప్రతి గాయని గాయకుడికి పేరుతో పాటుగా గౌరవాన్ని పెంచే పాటలు కూడా కొన్ని ఉంటాయి. అలా అభిమానుల్లో తన గౌరవాన్ని పెంచిన పాటగా శ్రీరామదాసు చిత్రంలో పోకల దమ్మకకు పాడిన ఇదిగిదిగో నా రాముడు అన్న పాట గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటారు శ్రీమతి సునీత గారు. అంతేకాదు ఈ పాట పాడడానికి సుశీలమ్మ గారు పాడినటువంటి శబరి పాటే ప్రేరణ అని కూడా చెప్తారు. ఈ పాటకు స్వరకల్పన చేసిన కీరవాణి గారు మంచి కంపోజర్ మాత్రమే కాదు, మంచి టీచర్ కూడా అని తన కృతజ్ఞతని తెలియజేయడానికి వేదవ్యాస గారు రాసినటువంటి ఆ పాటతో మన ముందుకు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సునీత. ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు, ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు. ఇదే సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారచీరే, ఇదే రాముడు కట్టుకొనగా పులకించిన పంచే. ఏడేడు లోకాలను ఏలిడి పాదాలివే, మాయల బంగారు లేడి మాయని గురుతులివే. పచ్చగా ఐదో తనమే 10 కాలాలుండగా, సీతమ్మ వాడిన పసుపు కుంకుమరాళివే. దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే, అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే. ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి, మరి నా రామునికీడ నిలువ నీడలేదిదేమి, నిలువ నీడ లేదిదేమి. అంతా రామమయం, జగమంతా రామమయ. చాలా బాగా పాడావు సుని అని నేను వేరే చెప్పక్కర్లేదు, ఎప్పుడూ అద్భుతంగా పాడతావు, అలాగే పాడావు. అండ్ థ్యాంక్స్ టు అవర్ పాడతా తీయగా సింగర్స్ ఆల్సో, కోరస్ చాలా అద్భుతంగా అందించారు. ఇక ఇమోషన్స్ పలికించడంలో చాలా సినిమాలకి నువ్వు చాలామంది హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పడం కూడా జరిగింది. సో అవన్నీ కూడాను చాలా యాడ్ ఆన్ అయ్యాయి ఆ సినిమా హిట్ అవ్వడానికి. ముఖ్యంగా శ్రీరామరాజ్యం సినిమాలో నయనతారకి నువ్వు చెప్పినటువంటి డబ్బింగ్ ఎంతగా ఆ క్యారెక్టర్ని ఎన్హాన్స్ చేసిందో. ఆ క్యారెక్టర్ని ఎన్హాన్స్ చేసింది అని అంటున్నావు, థ్యాంక్ యూ ఫర్ దాట్. కానీ నా లైఫ్లో కూడా నా యాటిట్యూడ్లో, నా పర్సనాలిటీలో చాలా మార్పు తీసుకొచ్చిన సినిమా అది. ఆ క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పిన తర్వాత ఎందుకో సడన్గా సైలెంట్ అయిపోయాను, చాలా కామ్ అయిపోయాను, చాలా డెప్త్గా ఆలోచించడం స్టార్ట్ చేశాను. చాలా విషయాలు అనవసరం అనుకున్న చాలా విషయాలు ఆలోచించడం మానేశాను. లైఫ్లో చాలా మెచ్యూరిటీ వచ్చింది ఆ సినిమా ద్వారా అని ఖచ్చితంగా చెప్పగలను. అలాంటి సినిమాకి నేను ఎప్పుడు వర్క్ చేస్తానా, నేను ఎదురు చూస్తున్నాను. బాపు సార్, ప్లీజ్ మా కోసం మరొకసారి అద్భుతమైన సినిమా తీయాలి మీరు. ఆ సినిమాలో మా సుమని తన కోరిక నెరవేరేలాగా మీరు ఆశీర్వదించాలి. ఇది సుమ అభిమానులుగా మేమందరం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. తదాస్తు. థ్యాంక్ యూ. ఎటు నుంచి కథ ఎట్టుకెళ్ళింది చూడు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి అభిరుచి మేరకు మణిశర్మ గారు అత్యుత్తమ సంగీతాన్ని అందించిన చిత్రం అతడు. ఈ చిత్రంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాయగా కేకే సునీతలు పాడినటువంటి ఓ మధుర గీతం ఉంది. ఓ మంచి సినిమాకి మంచి పాటని పాడామన్న తృప్తిని గాయని గాయకులకు కలిగించిన ఆ పాటతోనే మన ముందుకు వస్తున్నారు శ్రీమతి సునీత గారు అండ్ సాయి చరణ్.
చెబితే చాలా. అవును నిజం, నువ్వంటే నాకిష్టం. ఈ నిమిషం గుర్తించా సత్యం. కసిరేస్తున్నా మనసుకి వినపడదో ఏమో, విసిరేస్తున్నా నిన్ను విడి వెనకకి రాదేమో. నిదరోతున్నా ఎదురై కనపడతావేమో, కదలాలన్నా కుదరని మెలిపెడతావేమో. అంతగా కంట చూడనని మొండికేస్తే తప్పేమో. ఒంటిగా ఉండనీయనని ముందుకొస్తే ముప్పేమో. మనసల మది వినదు కదా, తెలుసు కదా. తెలిసేనా చెలరేగాల. అవును నిజం, నువ్వంటే నాకిష్టం. ఈ నిమిషం గుర్తించా సత్యం. సుడిగాలిలా తెలియని పరుగులు తీస్తున్నా, జడపూలతో చెలిమికి సమయము దొరికేనా. ఎదరేముందో తమరిని వివరములడిగానా, ఎదయేముందో వినమని తరుముకు రాలేనా. తప్పుకో కళ్ళు మూసుకొని తుళ్ళి రాకేనా వెంట. ఒప్పుకో నిన్ను నమ్మమని అల్లుకుంటా నీ జంట. నడపదుగా నిన్ను నది వరదా, తెలుసు కదా. తెలిసేలా ముంచేయాలా. అవును నిజం, నువ్వంటే నాకిష్టం. ఈ నిమిషం గుర్తించా సత్యం. చలిపరదా ఇక నిలవదుగా, తెలుసు కదా. తెలిసిందే అడగాల. అడగందే అనలేవా. చెవిలో ఇలా చెబితే చాలా. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక ట్రెండ్ సెటర్ రామ్ గోపాల్ వర్మ గారి తొలి చిత్రం శివ. ఇళయరాజా గారి నేపథ్య సంగీతం ఆ చిత్రానికి ప్రాణమైతే, ఆ చిత్రంలో పాటలన్నీ ప్రేక్షక శ్రోతల హృదయాల్ని ఆకట్టుకున్నవే. ముఖ్యంగా మంచి టెన్షన్తో సాగుతున్న కథాగమనంలో సాహసోపేతంగా పెట్టిన సరసగీతం మధురాతి మధురం. సినిమా కోసం మనో గారు, జానకి గారు పాడినటువంటి ఆ వేటూరి గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మనో గారు అండ్ అలాగే సునీత గారు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. వంటింట్లో గారాలు ఒళ్ళంతా కారాలేసారు. చురుకైన ఏడు వద్దన్న ఊరు కాదు, విరజాజి పూల వంటింట్లో ఆడరాదు.
కేకలు వేసిన కౌగిలే వదలను వాకిలే పిలిచిన స్నానానికి సాయమే రావాలని తగువా నీ చూపులే సోపుగా కావాలనే సరదా పాపిడి తీసి పౌడరు పూసి బయటికి పంపేయనా బయటతో పాటే లోనికి రాన పాపల పారాడనా తీయగా తిడుతూనే లాలించనా సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకానా లా 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 లా. కొత్తగా ముదిరిన వేడుక మత్తుగా పెదవుల నీడకే చేరదా ఎందుకో తికమక తొందర బొత్తిగా కుదురుగా ఉండనే ఉండరా ఆరారగా చేరక తీరేదెలా గొడవ ఆరాటమే ఆరగా సాయంత్రమే పడదా మోహమే తీరే ముహూర్తమే రాదా మోజులే చెల్లించవా జాబిలి రాడా జాజులే తేడా రాత్రి రాదా ఇక ఆగదే అందాక ఈడుగోల చురుకైన ఈడు వద్దన్న ఊరుకోదు విరచాచి పూలు వంటింట్లో వాడరాదు ఊరించే దూరాలు అంటే తీయంగా తీరు సరసాలు చాలు శ్రీవా కాదు విరహాల ఈడు ఇంకానా మనుగరు చాలా చాలా రొమాంటిక్ గా పాడారు మనుగారు మీరు. చాలా బాధ రొమాంటిక్ గా పాడితే మాత్రం బాగుండేది. జీవితంలో రొమాంటిక్ గా ఉన్నారు. ఏమైంది? వాట్ హ్యాపెండ్? అనుభూతిలో వచ్చే విషాదం రొమాన్స్ లో పాడిన పాట విషాదం ఏంటి? కూడానా? ఈ బాధ ఏంటి? బాగానే ఉందిలేరా. విషాదం ఏంటి? సడన్ గా వెళ్ళిపోవడం ఏంటి? అదంతే, వెళ్ళు, నీకు అర్థమవుతుంది. కొన్ని కాంబినేషన్లు అంటే కొంతమంది సంగీత దర్శకులకి కొంత ఇష్టం ఉంటుంది. అలా మణిశర్మ గారు ఇష్టపడ్డ కాంబినేషన్ ఎస్పి చరణ్ అండ్ సునీత గారుల యుగళం. మురారి చిత్రం నుండి ఇద్దరి చేత తప్పకుండా పాడిస్తూ వచ్చారు మణిశర్మ గారు. గుడుంబా శంకర్ చిత్రంలో కూడా ఒక యుగళ గీతాన్ని వారు పాడించారు. సిరివెన్నెల గారు సాహిత్యాన్ని అందించినటువంటి ఆ పాటతో, అదే కాంబినేషన్తో, అంటే చరణ్ గారు అండ్ సునీత గారు ఆ పాటని మనకు వినిపించబోతున్నారు ఈ స్వరాభిషేకం వేదిక మీద. సో లెట్స్ వెల్కమ్ ఎస్పి చరణ్, సునీత అండ్ పాడుతా తీయగా బృందం. చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా
చిగురాకు చాటు చిలక తను నడవదు ధీమాగా అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా అయితే అది తేలనిదే అడుగు పడదుగా సరికొత్తగా నా వంక చూస్తుంది చిత్రంగా ఏమైందో స్పష్టంగా బయటపడదుగా చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనక అది సులువుగా నమ్మదుగా చెప్పకు అంటూ చెప్పమంటూ చర్చ తేలేనా తప్పనుకుంటూ తప్పదంటూ తర్కమాగేనా సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా తేలని గుట్టు తేనె పట్టు కదపలేకున్నా ఉనికి నా పెదవుల్లో తునికి తడి పిలుపేదో నాకే సరిగా ఇంకా తెలియకున్నది తనలో తను ఏదేదో తొణిగి ఆ కబురేదో ఆవైన మౌనంలో మునిగి ఉన్నది చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా ఎక్కడి నుంచో మధుర గానం మదిని మీటింది ఇక్కడి నుంచి నీ ప్రయాణం మొదలు అంటోంది గలగల వీచే పిల్లగాలి ఎందుకాగింది కొంపలు ముంచే తుఫానొచ్చే సూచనేమో ఇది వేరే ఏదో లోకం చేరి ఊహల వేగం ఏదో తీయని మైకం పెంచుతున్నది దారి తెలియని దూరం తీరి తెలపని తీరం తనలో కలవరమేదో రేపుతున్నది చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనక ఈ తికమక తప్పదుగా చిగురాకు చాటు చిలక తను నడవదు ధీమాగా అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా ముద్దుల మావయ్య చిత్రంలో అన్నా చెల్లెల అనుబంధానికి అద్దం పట్టే ఒక అమృత గీతాన్ని రాశారు వెన్నెలకంటి గారు. నిజానికి వెన్నెలకంటి గారికి అక్క వరస చెల్లెలి వరస బంధువులు ఎవరూ లేరు. కానీ ఒక చెల్లెలుండుంటే ఆమెపై గుండెలో నిండా ప్రేమంతా ఊహించుకొని పాటను రాశారు. మహదేవన్ గారి స్వరకల్పనలో బాలుగారు, సుశీల గారు, శైలజ గారు పాడుతూ ఉండగా రికార్డింగ్ థియేటర్లో అడుగుపెట్టారట వెన్నెలకంటి గారు. రావయ్య వెన్నెలకంటి, పాలజోల పాడుతున్నానని బాలుగారు చమత్కరించారట. అంత గొప్ప పాటని ఇప్పుడు ఈ వేదిక పైన పాడుతున్నారు సునీత గారు, గీతా మాధురి అండ్ దినకర్ అలాంగ్ విత్ పాడుతా తీయగా టీమ్. పిల్ల మావిళ్ళు కోరి పిల్ల వేవేలకొచ్చి ఒళ్ళు చెలివిల్లు పెట్టేనే తాన తందాన నాన తాన తందాన నాన తాన తందాన నాన మళ్ళీ పందిళ్ళు వేసి తల్లు జాజులు పెట్టి కొత్త గాజులు వేయరే తాన తందాన నాన తాన తందాన నాన తాన తందాన నాన
ఆ మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొత్తు పొడుపు. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొట్టు పొడుపు. కమ్మగా పాడనా కంటి పాప జోల, కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొత్తు పొడుపు. అరచేత పెంచాను చెల్లిని, ఈ అరుదైన బంగారు తల్లిని. అడుగేస్తే పాదాలు కందవా, నా కన్నుల్లో కన్నీళ్ళు చిందవా. పిలుపు మా ఇంట ముద్దులకు పొత్తు పొడుపు. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొత్తు పొడుపు. పట్టు చీర కట్టి సారే పెట్టారే, దిష్టి చుక్క పెట్టి హారతివ్వారే. అందాల కొమ్మ నీలాడోనమ్మ, అక్షంతలేసి దీవించరమ్మా. ఆరేడు మాసాలు నిండగా ఈ అన్నయ్య కలలన్నీ పండగా. దేవాలి బంగారు ఎలా, కావాలి మా ఇల్లు కోవెలా. రెప్పగా నిన్ను కాచనా, పాపగా నిన్ను చూడనా. రేపటి ఆశ తీరగా నీ పాపకు జోల పాడనా. ఇది అరుదైన అన్న కదా, ఇది మురిపాల ఓ చెల్లి కథ. ఇది చెల్లలే కాదులే నన్ను కన్న తల్లి. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొత్తు పొడుపు. కమ్మగా పాడనా కంటి పాప జోల, కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొత్తు పొడుపు. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొత్తు పొడుపు. థ్యాంక్ యూ దినకర్ మావయ్య. థ్యాంక్ యూ. మావయ్య అన్న పిలుపు బాగా పాడారు. థ్యాంక్ యూ. మీ సమక్షంలో మీ పాటలు పాడడం చాలా ఆనందంగాను అదృష్టంగాను భావిస్తున్నాను సార్. చాలా గర్వంగా భావిస్తున్నామండి మీ ముందు పాడటం మా అదృష్టంగా భావిస్తూ. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ. సీతారామ శాస్త్రి గారికి సహాయకుడిగా ప్రయాణం ప్రారంభించిన కులశేఖర్ గారు తర్వాత ఆయనతో పాటు చాలా చిత్రాల్లో కో రైటర్గా పాటలు రాసే స్థాయికి ఎదిగారు. సరళమైన తెలుగు భాషలో సామాన్యులకి అర్థమయ్యే రీతిలో వైవిధ్యభరితమైన పాటలు రాయగలగడమే ఆయన విజయానికి కారణం. దశరథ్ దర్శకత్వంలో సంచలనం సృష్టించిన సంతోషం చిత్రంలో ఆయన రాసిన పాటలన్నీ సూపర్ హిట్లే. ముఖ్యంగా కేకే ఉషా పాడిన ఒక యుగళ గీతంలో ఆయనలోని భావుకత స్పష్టంగా కనిపిస్తుంది. అణువంతే ఉంటుందమ్మా ప్రేమ, అణచాలనుకున్నావో చేస్తుందమ్మా హంగామా అన్న వాక్యాలు ఆ ప్రణయ గీతానికి పరిపూర్ణతని తెచ్చిపెట్టాయి. ఆర్పి పట్నాయక్ గారి స్వరకల్పంలో రూపొందిన ఆ పాట ఇప్పుడు వేదిక పైన పాడబోతున్నారు సునీత, కారుణ్య.
దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్ మహల్ రాసిచ్చిన ఇప్పుడి సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరాల్లో మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే లోన మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే చూడు నన్నిలా ఎంత హాయిగా ఉంది ఈ దినం నమ్మవా నన్ను నమ్మవా చేతికందుతూ ఉంది ఆకాశం ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం ఎప్పుడు ముందరెప్పుడు చూడలేదిలా దీని బాలకం ప్రేమస్తే ఇంతేనేమో పాపా దాసోహం అంటుందేమో వంగి వంగి లోహం నేర్చుకోయిలా ఆమె నవ్వులో తేనె సంతకం హాయిగా పీల్చుకోయిలా చల్లగాలిలో ఆమె పరిమళం నీటిపై చందమామలా నేడు తేలుతూ ఉంది నామది చీటికి మాటి మాటికి కొత్త కొత్తగా ఉంది ఏమది అణువంతే ఉంటుందమ్మా ప్రేమ అణచాలి అనుకున్నామా చేస్తుందమ్మా హంగామా దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్ మహల్ రాసిచ్చిన ఇప్పుడి సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరాల్లో మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే లోన మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే ఫ్లూట్ ఈ పాటలో అంతా అదే ఎంత కాబట్టి బాగుందో. రవి గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు రవి గారికి. రవి గారు ప్లీజ్. మణిశర్మ గారి స్వరకల్పనలో ఎన్నో మధురమైన గీతాలను ఆలపించాడు హేమచంద్ర. అలాగే పక్కా మాస్ గీతాలు రాసే రామజోగే శాస్త్రి గారు సందర్భం శాసిస్తే, నిర్మాత దర్శకులు ఆశిస్తే అపురూపమైన గీతాలను కూడా రాయగలరు. అందుకు సాక్ష్యమే తీన్మార్ చిత్రంలో హేమచంద్ర శ్రీవర్ధిని పాడిన ఒక మధురమైన గీతం. ఇప్పుడు ఆ పాటను హేమచంద్రతో కలిసి నేను పాడబోతున్నాను, మీరు ఓకే అంటే.
जय बोलो शंकर महाराज के, बोलो काशी विश्वनाथ के, हर 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 महादेव। जय बोलो शंकर महाराज के, बोलो काशी विश्वनाथ के, हर 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 महादेव। శ్రీ గంగా నీలాంటి మనసీయవే, జన్మంతా నీ బాట నడిపించవే, శివ పూజలు శివ పూజలు కరుణించవే, ప్రియ సేవలో తరించు వరమీయవే. కాశీవాస సాంబ శివ, కాచే తండ్రి మహదేవ, పొంగే గంగే నీ చలవా, కరుణకు లేదే ఏ కొదవా, మదిలో కోరిక తీరే మార్గం కావా. బోలో శంకర్ మహారాజ్ కి, హర హర మహాదేవ్. జగమేలు శివ శంకర, జగమేలు శివ శంకర, నువ్వుంటే మాకింక భయమేందిరా. ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా, నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా. జగమేలు శివ శంకర, నువ్వుంటే మాకింక భయమేందిరా. నిప్పు నీరు రంటిని, నిప్పు నీరు రంటిని జతగా నిలిపావుగా, విడ్డూరం చూపావుగా, నీ లీలతో నెలవంకకు తోడుగా, వెలుగై నువ్వుండగా, అమావాస్య తీదుగా, కలలో ఇలలో. నీవే దైవం ఊపిరికి, నీదే భారం ఎన్నటికి, ఆలోచనలో నీ ఉనికి, ఆశాదీపం రేపటికి, నీ దయ పొందిన పుణ్యం మాదైపోని. బోలో శంకర మహారాజ్ కి, హర హర మహాదేవ్. జగమేలు శివ శంకర, జగమేలు శివ శంకర, నువ్వుంటే మాకింక భయమేందిరా. ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా, నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా. జగమేలు శివ శంకర, నువ్వుంటే మాకింక భయమేదిరా. సరి సరి పని సరి మ పని స, సరి పని సరి సరి పని సరి మ పని స, రి సరి సరి మరి సరి సరి మ పని సరి, సరి సరి మరి సరి సరి మ పని సరి, గరి సరి దని పమ గమని పమ గరి ని స, సరి సరి దని పమ గమని పమ గరి ని స. ఆరాధించే తొందర, ఆరాధించే తొందర, ఆగేవి లేదురా, మారేడై మనసుందిరా నీ ముందర. నీ చల్లని నీడలో నెల ఉంటే చాలురా, అభయంగా ఇయ్యరా అడిగే
సాక్ష్యమట నింగి నేల సాక్ష్యమట ఆత్మదేహం ఒక్కటిగా నీలా రూపం దాల్చెనట ప్రణవం నీవై ప్రాణం పొందరు ప్రేమ బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్ జగమేలు శివ శంకర జగమేలు శివ శంకర నువ్వుంటే మాకింక భయమేందిరా ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా జగమేలు శివ శంకర నువ్వుంటే మాకింక భయమేదిరా జయ బోలో హర హర మహాదేవ్ Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్